హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే బయటంతా నీట్గా వాష్ చేసి గడపలకైతే పసుపులు పెట్టేస్తున్నాను. సో ఇలా మంచిగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదా. పండగ వాతావరణం లాగానే ఫీల్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇంకా ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇక్కడ ముగ్గు అయితే కనపడదు కాబట్టి గడప మీద వేసింది అయితే ఇలా సింపుల్గా ఒక 4 గీతలు అయితే గీసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే ఇంట్లోపల దేవుని రూమ్ ఉంటుంది కదా, అక్కడైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను. సో ఇంట్లోపల అయితే చాక్పీస్లోనే వేస్తాను. ముగ్గుపిండిలో వేస్తే ఏమంటే పిల్లోళ్ళు ఉంటారు కదా, మా పిల్లోడైతే అసలు ముగ్గుపిండిలో ఇంకో ముగ్గు అయితే వాడేసేస్తాడు. అందుకే ఇక్కడైతే చాక్పీస్లో వేస్తాను అనమాట. ముగ్గురాయి కూడా ఉంది, ముగ్గురాయితో ఇంకా పూలు అయితే పెట్టేస్తున్నాను దేవునికి. సో మార్నింగే పూజ చేసేసుకునే దానివల్ల చాలా హ్యాపీగా ఉంటుంది, మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది. మిగతా పనులు కూడా చాలా చక్కగా జాగ్రత్తగా బాగా చేసుకోవచ్చు. మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఆయిల్ అయిపోయింది అన్నమాట. రీఫిల్ చేయాలి అనేసి మర్చిపోయాను నిన్న సాయంత్రం అయితే, అందుకే ఇప్పుడైతే రీఫిల్ చేసేస్తున్నాను. సో ఈ ఆయిల్లో అయితే 5 టైప్స్ ఆఫ్ ఆయిల్ మిక్స్ చేసింటారు అని ఉంటుంది కదా. కొన్ని అయితే గడ్డలు కట్టేసినాయి, కొబ్బరి నూనె కదా, కొబ్బరి నూనె గడ్డలు కట్టింటాయి కదా, ఇక్కడ స్టక్ అయిపోయింది కొంచెం అయితే. ఇంకా ఈ ఫెనల్ అయితే వాష్ చేయడానికి వేసేస్తాను. ఇంకా బయట అయితే కూడా పూలు అయితే పెట్టేస్తున్నాను గడపలకి. సో బయట ఇప్పుడైతే 6:30 అలా అవుతుంది. ఎంత బాగుందో చూడండి చూడడానికి. చాలా కూల్గా సూర్యోదయం అయితే ఇలా కనిపిస్తుంది. సో అందులో చూసుకోవాలి. అండ్ ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. బయటకు వచ్చి చూస్తే వర్షం పడతా ఉంది. ఒక 8:30 అయిందనమాట టైం అయితే. జోరుగా పడతా ఉంది. ఇక్కడ కెమెరాలో అయితే అంతగా కనిపిస్తలేదు. ఇప్పుడైతే వెదర్ చేంజెస్ చాలా ఫ్రీక్వెంట్గా సడన్గా ఒకరోజు అయితే వర్షం పడుతుంది, ఆ రోజే సాయంత్రం అయితే బాగా ఎండ కాస్తుంది, మళ్ళీ ఎప్పుడో వాన పడుతూ ఉంటుంది. సో ఈరోజు అందుకనేసి వేడివేడిగా డిప్ ఇడ్లీ చేసుకుంటాము, చాలా బాగుంటుంది అనిపించింది. 4 టొమాటోలు అయితే కట్ చేసి వేసుకున్నాను. రౌండ్గా నాటి టొమాటోలు ఉంటాయి కదా, అవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నా దగ్గర లాంగ్ ఉంటాయి కదా, ఆ టొమాటోలో ఉన్నింది. సో 4 టొమాటోలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇంకా హోల్ తెల్లగడ్డ అనమాట. దాంతో వచ్చేసి ఒక 10-12 ఉన్నింది పాయలు అయితే. దాన్ని అంతా కూడా ఇలా చేసి వేసుకున్నాను. 2 విజిల్స్ వదిలాను. ఇంకా ఇలా ప్రెషర్ ఉన్నప్పుడే ప్రెషర్ తీసేయాలన్నమాట. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా ప్రెషర్ మొత్తం తీసేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. టొమాటో అయితే ఆనియన్ అయితే మంచిగా కుక్ అయినాయి. సో ఇంకా దీన్ని చల్లారడానికైతే ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. దీని అయితే ఇలా సపరేట్గా పెట్టేసి సాంబార్కి అయితే తిరగబాతు పెట్టేస్తున్నాను. చల్లగా ఉంది కదా, త్వరగానే చల్లారిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను, సాసులు, ఒక 2 ఎండుమిర్చి తుంచేసి వేసుకున్నాను. ఇంకా దీంతోనే కొన్ని తెల్లగడ్డలు అయితే కచ్చపచ్చగా దంచిండేది వేసుకోవచ్చు. అండ్ కొంచెం జీలకర్ర, 1/4 టీ స్పూన్ అంత మెంతులు, హింగు అనమాట. ఇవన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తెల్లగడ్డలు అయితే పొట్టు తీసేసిండేది కూడా వేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఉన్నింది కదా, లెఫ్ట్ ఓవర్ వాటర్ అప్పుడే కుక్ చేసింది, దాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది కొంచెం లైట్గా మరగాలన్నమాట. అప్పుడైతే ఇంకా మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా టొమాటో ఎర్రగడ్డలంతా, దాన్ని పేస్ట్ చేసేసి ఇలా యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ, దీంతో పప్పు వేసింది లేదు, ఏమీ లేదు. చాలా సింపుల్, క్విక్గాను అయిపోతుంది. 10 నిమిషాల్లో అంటేనే అయిపోతుంది. కట్ చేసి విజిల్ పెట్టి చల్లారితే అంతే. ఇది చేసుకునేది ఎంతసేపు పట్టింది చూసారు కదా, రసం చేసినంతసేపు కూడా లేదు. చాలా ఈజీనే. సో ఎప్పుడన్నా వర్షం పడేటప్పుడు ఇడ్లీ తినాలనిపించినప్పుడు రెగ్యులర్ చట్నీ ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి కారం పొడి అయితే. ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీరని అయితే ఇలా కట్ చేసి వేసుకోవచ్చు, నేనైతే తుంచేసి వేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు మరిగిందంటే మనకి సాంబార్ అయితే రెడీ. చాలా సింపుల్ కదా, ఈజీ కూడా. అండ్ ఈ థిక్నెస్ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ గట్టిగా కావాలంటే కూడా చేసుకోవచ్చు, నీళ్ళగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ నొరగైతే తీసేస్తున్నాను. ప్యాకెట్ మసాలా వేస్తాం కదా, కొంచెం ఎక్కువ నొరగలాగా వస్తుంది. సో
సో, తీసేసి ఇప్పుడైతే దీన్ని సెపరేట్‌గా పెట్టేస్తున్నాను. మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందనిపించింది. అండ్ ఇంకైతే ఇడ్లీలు పెట్టేస్తున్నాను. ఈ డిప్ సాంబార్‌కి రవ్వ ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ప్రస్తుతానికి నేను నార్మల్ ఇడ్లీనే చేస్తున్నాను. నార్మల్ ఇడ్లీ కూడా స్మూత్‌గా ఉంటుంది కదా! అంటే పువ్వులాగా మెత్తగా ఉంటాయి కదా! అవైతే కూడా చాలా అంటే చాలా బావుంటాయి. బట్ దీనికి కాంబో వచ్చేసి రవ్వ ఇడ్లీ అంటారు. మనకు నచ్చింది మనం జేసుకోవచ్చు అంతే కదా! సో, ఒక 10-15 మినిట్స్ లోపల స్టీమ్ అయిపోయింది ఇడ్లీ అయితే. సో, బాగా వేడి వేడిగా ఉంది. బయటైతే వర్షం పడతా ఉంది. సో, మంచి కాంబినేషను. సో, చూడ్డానికే చాలా సూపర్బ్‌గా అనిపిస్తుంది గదా! తినబుద్దవుతుంది గదా! సో, మీరు కూడా చేసేయండి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేసేయండి మీకెలా కుదిరిందనేసి. అండ్ నేనైతే మా పిల్లోనికి ఫీడ్ చేస్తున్నాను. నేను కూడా తింటున్నాను. చాలా అంటే చాలా బావునింది. అండ్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డేదనమాట. సండే. సండే మార్కెట్‌కి వెళ్దామనేసి వెళ్తున్నాము. కేర్ మార్కెట్ దగ్గర. సో, మేము మార్కెట్‌కి బైక్‌లోనే వెళ్ళేది సరిపోతుంది. బట్ అక్కడ పార్కింగ్ చేసేసి వెళ్ళేకి ఇబ్బందయితుందనేసి మేమైతే మెట్రోలో వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి 10:00 అవుతుంది. బాగా ఎండ కొడతా ఉంది. రష్ చూడండి ఎంత రష్‌గా ఉండారో. అండ్ ఇక్కడైతే మా పిల్లోనికి, మా ఆయనకైతే క్యాప్ తీసుకోమని చెప్పాను. ఇంకా బాగా ఎండ కాస్తుంది గదా! అందుకనేసే. సో, మా ఆయనైతే ఈ రాడ్ అయితే తీసుకున్నారు. దీనికోసమే అనమాట వెళ్ళింది. ఆన్‌లైన్‌లో అంతా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. మార్కెట్‌లో అయితే తక్కువ ఉంటుందనేసి వెళ్ళి తీసుకొనొచ్చుకున్నాము. అండ్ ఈ స్పూన్ అయితే తీసుకున్నాను. మా అక్క వాళ్ళకి, నాకి. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంది గదా! అండ్ ఈ కడాయి కూడా కొనుక్కున్నాను. చిన్నగా, బుజ్జిగా భలే బావుంది గదా! తిరగబాతు పెట్టుకోవడానికి ఈజీగా, సింపుల్‌గా బావుంటుందనేసి అయితే తీసుకున్నాను. ఇంకా షాప్‌కి వెళ్ళాల్సొచ్చింది. వర్షం చూడండి ఎంత పడతా ఉందో. పొద్దున్నే ఎంత ఎండ కాసింది గదా! సాయంత్రం అయ్యే లోపల రివర్స్ బాగా పడతా ఉంది. ఎట్లో మేము మార్కెట్‌లో ఉన్నప్పుడు పడలేదు. లేకపోయింటే చాలా ఇబ్బందయిపోయేది. చానా జోరుగా పడతా ఉంది. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.